హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మెంతి కూర చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీని చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేయచ్చు. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ మెంతి కూర చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా చికెన్ని బాగా కడిగేసిన తర్వాత అందులో ఒక చెక్క నిమ్మరసం పిండుకొని బాగా ఈ ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 2 స్పూన్ల కారం వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. 1.5 స్పూన్ దాకా కల్లుప్పు గాని సాల్ట్ గాని వేసుకొని ముక్కలకి మంచిగా పట్టేటట్టుగా కలుపుకోండి. ఇలా కలుపుకుని ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని 1 గంట పాటు పక్కన పెట్టేసేయండి. ఇక్కడ మీరు చికెన్ ని ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే అంత జ్యూసీగా ఉంటుంది. కాబట్టి చికెన్ ని ముందుగానే మ్యారినేట్ చేసుకోండి. అంత టైం లేకపోతే ఒక అరగంట పాటైనా మ్యారినేట్ చేసుకోండి. ఇలా మంచిగా కలుపుకున్న చికెన్ మీద మూత పెట్టేసి 1 గంట పాటు పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత మెంతికూర అండి. ఈ మెంతికూర పెద్ద కట్టలు ఒక 2 తీసుకున్నాను. ఇలా ఆకులుగా ఒలుచుకొని ఒక బౌల్లో వేసుకొని నీట్గా కడుక్కోవాలి. మెంతికూర శుభ్రంగా కడక్కపోతే మనకి కర్రీ తినేటప్పుడు ఇసుక తగులుతూ ఉంటుంది. కాబట్టి మెంతికూరని నిండుగా వాటర్ పోసి నీట్గా కడుక్కోవాలి. ఇలా నీట్గా కడిగేసుకున్న మెంతికూరని పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత మనం గంట పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా మంచిగా మ్యారినేట్ అయింది. ఈ చికెన్ని కూడా పక్కన పెట్టేసి ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కదా మనం చేసుకునేది. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసుకుని ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్లా కట్ చేసుకోండి. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న మెంతి కూరని వేసుకోవాలి. ఇలా మెంతి ఆకుల్ని వేసుకొని నెక్స్ట్ ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా మెంతి కూర అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 కూడా మంచిగా కలిసిపోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతి కూర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉండే పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా 2 మినిట్స్ పాటు ఆయిల్లో బాగా వేయించాలి. ఇలా వేయించిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి మగ్గించండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ దాకా కారం వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇక్కడ మనం కారం ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోవాలి. మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించి చూసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసే వరకు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి. ఇలా 5 మినిట్స్ తర్వాత చూడండి ఇందులో ఉంచి వాటర్ బయటకు వచ్చి కొంచెం బాగా మగ్గడం స్టార్ట్ అయింది కదా. ఇలా మగ్గుతూ ఉండగా ఇందులోకి ఒక పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ దాకా వాటర్ని మనం మ్యారినేట్ చేసుకున్న బౌల్లో పోసుకొని ఆ బౌల్లో పోసుకున్న వాటర్ని కర్రీలో వేసేసుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం కలిసే వరకు బాగా కలుపుకొని నెక్స్ట్ ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి. ఇలా 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలిసే వరకు కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కనుక సరిపోకుంటే కొంచెం సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ముక్క మెత్తగా ఉడికిపోయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చికెన్ మసాలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి మగ్గించండి. ఇలా సిమ్లో పెట్టి 5 మినిట్స్ పాటు మగ్గించిన తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ముక్క బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇలా ఉంటే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇలా 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత తీసి కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకుని ఒకసారి కలుపుకొని గ్యాస్ని ఆఫ్ చేయండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టి 10 మినిట్స్ పాటు అలాగే వదిలేయండి. ఇలా 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మేతి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా మెంతి కూర చికెన్ కర్రీ ఎంత ఈజీగా చేసుకున్నామో. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ, బిర్యానీ దేనిలోకైనా అద్దిరిపోతుంది. ఈ కర్రీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ వెరైటీస్ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.